హలో గైస్ వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. అరే హలో గైస్ వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు అయితే మా తమ్ముడు అయితే డ్రాయింగ్స్ అయితే వేసాడు. పేజీ అంతా పేజీ మొత్తం అయిపోగొట్టాడు అంత మంచిగా. ఇది కృష్ణ లవర్స్, హనుమాన్ లవర్స్, శివుడు లవర్స్ చూడాలి, పక్కా 3 లవర్స్ చూడాలి. ఎంత బాగా వేస్తాడు తెలుసా. హనుమాన్ లవర్స్ అయితే పక్కా చూడాలి. ఇది మా తమ్ముడు అయితే హనుమాన్ కంటే పిచ్చి తెలుసా. ఇంకా చూద్దాము వాడు ఏమేమి డ్రాయింగ్ చేసిండు. నాకైతే 2 చూసిన నేను, అది ఈరోజు వేసిండు 2. కృష్ణాది ఇంకా ఏమేమి ఉన్నాయి తెలుసా 2 అయితే. లాస్ట్కి మీరు ఎంత నచ్చితే తెలుసా, నేను లాస్ట్కి 100/100 వేసిన. ఎంత బాగుంటుంది తెలుసా. చెప్పిన అంటే మీరు కూడా చెప్పండి ఎట్లుంటుందో. నేను కూడా మీతో చెప్తా రండి గైస్. ఇవ్వండి మా తమ్ముడు అయితే ఈ డ్రాయింగ్ అయితే వేసాడు. హలో గాయ్స్ వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. సో గాయ్స్ ఇంకోటి నేను హనుమాన్ డ్రాయింగ్స్ ఫస్ట్ మొత్తం వేసి చూపిస్తాను మీకు, చూడండి. ఫస్ట్ హనుమాన్ డ్రాయింగ్ అయితే ఇది. నేనైతే దీనికైతే 5/10 ఇచ్చిన. మీరు ఎంత ఇస్తారో చూడండి, ఫస్ట్ చూసి మీరు చెప్పండి. నెక్స్ట్ ఇది కూడా అయితే హనుమాన్ గైస్. నేనైతే దీనికైతే 6/10 ఇస్తా. మీరు ఎంత ఇస్తారో చూసుకోండి. చూసేసిరా. నెక్స్ట్ వన్ ఇది కూడా అయితే హనుమాన్. నేను దీనికైతే 7/10 ఇచ్చిన. మీరు ఎంత ఇస్తారో మీరు చూసుకోండి. నెక్స్ట్ ఇదిగోండి గైస్, ఇదైతే ఛత్రపతి. నేనైతే దీనికైతే 5/10 ఇచ్చిన. మీరు ఎంత ఇస్తారో చూడండి. ఇదైతే హనుమాన్ చాలా బాగుందని చెప్పేసి నేనైతే 9/10 ఇచ్చిన. మీరు ఎంత ఇస్తారో చూడండి. ఇంకోండి ఇది అయితే హనుమాన్. ఇది కూడా నాకు ఇది నచ్చింది, అంతగా నచ్చలేదు, కానీ నాకు ఇది 8/10 ఇచ్చిన నేను. మీరు ఎంత ఇస్తారో దీనికి చూసుకోండి. బాగుంది కదా. ఇది నెక్స్ట్ ఇదైతే మంచిగా హనుమాన్ది. ఇది కూడా బాగానే ఉంది. నేను దీనికైతే 6/10 ఇచ్చిన. మళ్ళీ దీనికైతే హనుమాన్ కదా ఇది కూడా. ఎందుకు దీనికైతే నేను 5/10 ఇచ్చిన. దీనికి కూడా 5/10 ఇచ్చిన. నెక్స్ట్ అయితే నరసింహస్వామిది. ఇదైతే చాలా నచ్చింది నాకు, అందుకోసమే దీనికి నేను 8/10 ఇచ్చిన మంచిగా. ఇది కూడా నరసింహస్వామి. నాకు ఇది చాలా నచ్చింది. 10/10 వేసేసిన నేను. మళ్ళీ నెక్స్ట్ ఇది చూసుకోండి మీరు ఎంత ఇస్తారో చూడండి. నేనైతే దీనికైతే 5/10 ఇచ్చిన దీనికి. మళ్ళీ దీనికైతే మస్తు కిరాక్ ఉంది కాబట్టి నేనైతే 10/10 ఇచ్చిన దీనికి. మీరు ఎంత ఇస్తారో చూడండి. నెక్స్ట్ అయితే ఇది కృష్ణ అయితే క్యూట్ ఉంది కదా, అందుకే నేను 9/10 ఇచ్చిన దీనికి. ఎంత బాగుందో కదా. మీరు ఎంత ఇస్తారో చూడండి. నెక్స్ట్ అయితే ఈ రాముడు అన్నమాట. ఈ రాముడు అయితే నాకు చాలా నచ్చాడు, అందుకే నేను 8/10 ఇచ్చిన. నెక్స్ట్ ఇది చూసుకోండి మీరు. నెక్స్ట్ అయితే ఈ శివుడు అన్నమాట. ఇది శివుడు అన్నమాట. చాలా బాగుంది కదా. దీన్ని అయితే నేను 9/10 ఇచ్చా. ఇదైతే గోకు గైస్. మా తమ్ముడు అయితే వేసిండు. నాకు ఇదంతా కనిపించలేదు, అందుకే నేను దీనికైతే 7/10 ఇచ్చిన. మీరు ఎంత ఇస్తారో చూడండి. నెక్స్ట్ అయితే ఇదైతే లూఫీ అన్నమాట. ఎంత బాయ్స్ అడు తెలుసు. నేనైతే దీనికైతే 9/10 ఇచ్చిన. ఇది చూసుకోండి మీరు ఎంత ఇస్తారో. ఇదైతే కకాషి అనమాట. ఎంత బాగున్నాడు చూడండి. నేనైతే దీనికైతే 10/10 ఇచ్చిన. ఎంత బాగున్నాడు చూడండి. నెక్స్ట్ డ్రాయింగ్ అయితే మీరే చూడండి. ఇదేంటో నాకైతే తెలియదు. మా తమ్ముడు అయితే డ్రాయింగ్ చేసిండు. వాడు బయట ఉన్నాడు, ఇప్పుడు వస్తే అడుగుదాంలే. ఫస్ట్ అయితే మీరు చూడండి. నేనైతే దీనికైతే 10/10 ఇస్తా. మీరు ఎంత ఇస్తారో చూసుకోండి. ఇదైతే నోజో అనమాట. ఎంత బాగుందో చూడండి. నాకైతే పేర్లు తెలియదు. మా తమ్ముడు ఇప్పుడే వచ్చిండు, ఇప్పుడే ఇది నోజో అని చెప్పిండు. ఇదైతే సూపర్ ఉంది గైస్. నేనైతే దీనికైతే 9/10 ఇస్తా. నెక్స్ట్ అయితే ఇది కృష్ణ వేసిండు గైస్. ఈ హార్ట్స్ నేనే వేసిన, వీడికి రావని. ఈ కృష్ణ చూడండి ఎంత బాగా వేసాడు, ఎంత క్యూట్గా. చాలా క్యూట్ వేసాడు గైస్. చూడకుండా వేసాడు, నిజంగా చెప్తున్నా. ఎంత బాగా వేసాడు గైస్.
సార్ చూడండి మీరే, దీనికైతే నేను 100/100 ఇచ్చిన. ఇదైతే శివుడు అనమాట. శివుడు లవర్స్ అయితే ఈ వీడియో చూసి పిచ్చోళ్ళు అయిపోతారు. ఎంత బాగా వేసాడు చూడండి. ఈ రెండు అయితే సూపర్ వేసాడు. ఇదైతే నేనైతే 100/100 ఇచ్చిన. ఇది కూడా 100/100 ఇచ్చిన. రెండు ఎంత బాగా వేసాడు చూడండి. వీడియో వేసింది ఎంత బాగా వేసాడు చూడండి గాయ్స్. నాకు చాలా నచ్చాయి. ఫుల్ అంటే ఫుల్ క్రేజీ వేసాడు. చాలా బాగా వేసాడు చెప్పాలంటే. ఇంత డ్రాయింగ్స్ సీరియస్లీ నేను అసలు వేయలేను. ఈ డ్రాయింగ్స్ నేను వేయలేను. ఇగో మా తమ్ముడు అయితే ఎంత బాగా వేసాడు. సో గైస్ నేను దీనికి జస్ట్ షేడింగ్ అవన్నీ చూపించిన కదా మీకు. బ్లాగ్ పార్ట్ కూడా చేసిన. 511 వ్యూస్ ఇచ్చిండ్రు మీకు. చాలా థ్యాంక్ యూ మీకు. ఇప్పుడైతే ఈ డ్రాయింగ్స్ ఎందులో ఎట్లా వేసాడో చూపిస్తాడు. ఆ థింగ్స్ అన్ని చూపిస్తాడు. రండి మనం కూడా చూద్దాం. సో గైస్ చూడండి, నేను ఇప్పుడు ఇవన్నీ ఎట్లా వేస్తాను. ఫస్ట్ ఇవేమో షేడింగ్ పెన్సిల్స్. తర్వాత ఇవన్నీ డ్రాయింగ్ పెన్సిల్. వీటితోనే ఇవన్నీ మంచిగా చేస్తాను నేను. తర్వాత ఇక్కడ నేను ఎరేజర్స్ అవన్నీ పెట్టుకుంటాను లోపల. అట్లనే ఇక్కడ కలర్స్ కూడా ఉంటాయి దీని లోపల. కావాలంటే